ఫైనలీ వీకెండ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు మీరంతా ఇవాళ? నేనైతే నా ఫ్యామిలీతో కలిసి సైక్లింగ్ ఎంజాయ్ చేశాను. మా ఇంటి ఎదురుగానే సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. నేనేదో విటమిన్ డి బెనిఫిట్స్ చెప్దాము, ఒక వీడియో చేద్దామని చెప్పి వెళ్తే మా హస్బెండ్ ఏమో లేదు మనం ఇవాళ సైక్లింగ్కి వెళ్దాము, అక్కడ స్మార్ట్ బైక్ అని నార్సింగి ఫ్లైఓవర్ దగ్గర మై హోమ్ అవతార్ పక్కనే ఉంటుంది, వాళ్ళు సైకిల్స్ రెంట్కి కూడా ఇస్తారని చెప్తే వెళ్ళాము. సో ఇట్ వాస్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను సైక్లింగ్ ట్రాక్ మీద చాలాసార్లు వెళ్ళాము, బట్ మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, కానీ సైక్లింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అండ్ జియా కూడా తన సైకిల్ తీసుకొని వచ్చింది మాతో పాటు. అండ్ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. ఇండియాలోనే లాంగెస్ట్ సైక్లింగ్ ట్రాక్ అంట, 23 కిలోమీటర్స్ వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉంది, 4.5 మీటర్స్ విత్ దీని సైక్లింగ్ ట్రాక్ విత్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ వాజ్ రియలీ వెరీ క్లీన్. మాకైతే చాలా నచ్చింది. ఇదంతా ఏంటంటే మొత్తం సోలార్ పవర్డ్ సైక్లింగ్ ట్రాక్. ఇది నైట్ అయితే ఇంకా అమేజింగ్ ఉంటుంది. ఎప్పుడైనా కుదిరితే మళ్ళీ ఏదో షార్ట్ వీడియో తయారు చేస్తాను. సిట్టింగ్ ఈజ్ అ న్యూ స్మోకింగ్ అని వినే ఉంటారు. సో మన లైఫ్ స్టైల్స్ ఎలా చేంజ్ అయిపోయాయంటే ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాము, ఏదో టీవీ చూస్తూనో లేకపోతే వర్క్ చేస్తూనో. వర్క్ చేయడానికి ఒక్కసారి కూర్చుంటే ఇంకా 2-3 అవర్స్ కూర్చొనే ఉంటున్నాము. సో ఇట్స్ బెటర్ ఎప్పుడు టైం దొరికినా సరే లేచి ఇలా ఎక్కడికో వెళ్తే కొంచెం మన హెల్త్కి కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పి నేనేదో పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్ అని అనుకోకండి, నాకు కూడా అస్సలు టైం దొరకదు. నాకు బేబీ పుట్టి జస్ట్ 2 months అవుతుంది. ఐ మీన్ లైక్ 3rd month ఆఫ్ పోస్ట్ పార్టమ్, బట్ స్టిల్ ఐ జస్ట్ ట్రై టు డూ సంథింగ్ లైక్ దిస్. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఈ సైక్లింగ్ ట్రాక్ మీద రావడానికి ట్రై చేయండి. నిజంగా చాలా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారు. నేను కూడా ఇంకా మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి ఇంకా నేను ఎవ్రీ వీకెండ్ వచ్చేయడానికే ట్రై చేస్తాను. అది జరిగే పని కాదు, బట్ స్టిల్ ఐల్ ట్రై మై బెస్ట్ టు కమ్ ఎవ్రీ వీకెండ్. దే ఆర్ రియలీ మెయింటైనింగ్ దిస్ సైక్లింగ్ ట్రాక్ వెల్, బికాస్ మేము చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక బ్యూటిఫుల్ స్పాట్స్ మాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది వరంగల్ ఫేమస్ స్ట్రక్చర్ అంట ఇది. ఇక్కడ మేము నించొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. అక్కడ చూడండి ఎవరో షర్ట్ కూడా పెట్టారు. వీ ట్రై టు రిమూవ్ ఇట్, బట్ ఇట్ వాజ్ రియలీ డర్టీ అండ్ వీ కుడెంట్. అండ్ సీ దిస్ ఈస్ ద వ్యూ. ఇట్ వాస్ రియలీ సీనిక్ అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. చాలామంది అయితే అక్కడ సైకిల్స్ రెంట్ తీసుకొని వచ్చారు. 1 hourకి 59 rupees అనుకుంటా. మాన్యువల్ సైకిల్, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉన్నాయి, గేర్ సైకిల్స్ కూడా ఉన్నాయి, పిల్లలకి కూడా ఉన్నాయి. మీ దగ్గర సైకిల్ లేకపోతే ఇక్కడ ఈజీగా వచ్చి యూ కెన్ లైక్ హ్యావ్ ఫన్. చాలామంది వచ్చారు. నాకు తెలిసి వీకెండ్స్లో అయితే త్వరగా వెళ్ళకపోతే సైకిల్స్ కూడా ఉండవు. సో వీ వర్ లక్కీ ఎనఫ్. ప్లేస్ అయితే వెల్ మెయింటైన్డ్ ఉంది. సో వాష్రూమ్స్ ఉన్నాయి, పార్కింగ్కి అయితే చాలా ఇనఫ్ స్పేస్ ఉంది. సో మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే పార్కింగ్కి టెన్షన్ పడక్కర్లేదు. దెర్ ఇస్ లైక్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఫర్ యువర్ పార్కింగ్. ఎవ్రీ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తూనే ఉంటాం. సో ఒక వీకెండ్ మీ ఫ్యామిలీతో ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. అంతే, that's how I enjoyed my day with my loved ones. Thank you for watching. Stay healthy, stay tuned. Bye bye.